హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. మా హస్బెండ్ మా ఇంటికి వచ్చేటప్పుడు అయితే 1 కేజీ వరకు అయితే చేపలను మంచిగా కట్ చేపించి తీసుకొని వచ్చారు. మంచిగా అయితే మా హస్బెండే వాష్ చేశారు ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చిన తర్వాత. ఎందుకంటే ఫిషెస్ అయితే నేను అంతగా కడగను, ముట్టను. మా అమ్మ వాళ్ళ కోసం అయితే ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే కర్రీ చేస్తున్నాము. మా అమ్మ వాళ్ళ కోసం మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. చూడండి, ఫ్రై చేయడానికి అయితే ముందుగా మసాలా, కారం అవన్నీ వేసి అయితే కలిపేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. తర్వాత 1 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచే ఫిష్ కర్రీ అంటే నచ్చదు. మా అమ్మ నాన్న వాళ్ళు అయితే తింటారు, కానీ నాకైతే నచ్చదు. చెప్పాలంటే నేను నా చిన్నప్పటి రోజుల్లో ఫిష్ వండినా కూడా ఆ ప్లేట్స్ కూడా నేను ముట్టకపోయేదాన్ని. కానీ ఇప్పుడంటే అలవాటు అయిపోయింది కడిగేయడం. అలా చూడండి, 2 స్పూన్ల వరకు అయితే కారం అయితే వేసాను. మీ ఇంట్లో మీరు ఇలాగే చేసుకుంటారా? కామెంట్ చేయండి. సాల్ట్ అయితే కొద్దిగా తక్కువనే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందాకే మంచిగా ఒక 2-3 టైమ్స్ అయితే సాల్ట్ వేసి ఫిషెస్ని కడిగేసాం కాబట్టి తక్కువే వేసేస్తున్నాను. ఇంకా కార్న్ఫ్లోర్, మైదా అది కొంచెం వేసి ఇంకా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో అవి లేకుండే, అందుకని నార్మల్గా చేసేస్తున్నాను. అలాగే ధనియాల పౌడర్ అయితే వేసేస్తున్నాము. చూడండి, ఇదైతే మొత్తం మసాలా అయితే వేసేస్తున్నాము. మనం మసాలా పదార్థాలు తీసుకుంటాం కదా, అదంతా ఇంట్లోనే మిక్స్ చేయించింది. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ కూడా పగలగొట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అలా ఇప్పుడైతే నార్మల్గా చేసేస్తున్నాను. ఒక లెమన్ అయితే తీసుకున్నాను. ఇలా చేసుకుంటే ఎక్కువ ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది నేను కలపను కాబట్టి మా హస్బెండ్ అయితే కలపమన్నాను. చూడండి, మా హస్బెండ్ అయితే కలిపేస్తున్నారు. మంచిగా చేప ముక్కలకు పట్టేటట్టు మసాలాలు అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అయినా కూడా మనం పక్కన పెట్టి ఉంచేస్తే ఈ మసాలాలన్నీ కూడా చేప ముక్కలకు మంచిగా పట్టేసుకుంటాయి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా హస్బెండ్ కూడా ముట్టరు, చెయ్యరు, కానీ నా కోసం అయితే ఇప్పుడు మా ఇంట్లో అయితే చేస్తున్నారు. అలా కలిపేసి ఇస్తున్నారు. చూడండి, మనం పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పీస్లను అయితే నేను స్పూన్తో అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. మంట అయితే హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి ఒక 10-15 మినిట్స్ వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా కుక్ అయిపోతుంది. అలాగే పీసెస్ని కూడా ఎక్కువగా కదపకూడదు. అలా కదిపితే పీసెస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కసారి అయితే అటు ఇటు అని వేసేసుకోవాలి, అంటే కింద పైన అలా ఖాళీలా చూసుకోవాలి.
మొత్తం అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేయించాలి. అప్పుడే లోపల కూడా కుక్ అయినట్టు అర్థం. చూడండి, ఒక సైడ్ అయితే మంచిగా వేగిపోయాయి. మనం ఇలా చేసుకుంటే అన్నంలో సైడ్కి వేసుకొని అయినా కూడా తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇలా అయితే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా అయితేనే ఇవన్నీ అయితే కుక్ అయిపోయినట్టు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, అందరికీ బాయ్ అండి.